ముఖ్య అతిథిగా పాల్గొంటున్న మంత్రివర్యులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు వారి సందేశాన్ని ఇస్తారు. ఒక కమ్మనైన తెలుగు భాషలో రచనలు చేసి మన సంస్కృతిని వారసత్వ సంపదని భవిష్యత్ తరాలకు అందిస్తున్న అనేక మంది రచయితలకు కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. మామూలుగా ఈ రచయితల మహాసభలు జరుగుతున్నప్పుడు కానీ కవి సమ్మేళనాలు లేదా రచయితల సదస్సు ఇటువంటి ఇష్టాగోష్ఠి కార్యక్రమాలు మాత్రం ఉంటాయి. కానీ నేను చూస్తున్నాయి వాళ్ళ ఈ సమాజంలో వృత్తులకు సంబంధం లేకుండా అందరినీ కూడా ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వాములు చేయడం కోసం న్యాయవాదుల ప్రతినిధుల సదస్సు, పరిశోధనా రంగ ప్రతినిధుల సదస్సు, చివరికి రాజకీయ నాయకుల ప్రతినిధుల సదస్సు కూడా నిర్వహిస్తున్నాడు. ఇటు అద్భుత ఆలోచన చేసినందుకు నేను నిర్వాహకులకి అభినందిస్తున్నాను. ఎందుకంటే తెలుగు భాష అనేది ఒకరికి పరిమితమైంది కాదు, ఒక వర్గానికో ఒక కులానికో సంబంధించింది కాదు. కాబట్టి దాంట్లో తెలుగు భాషను మాట్లాడేవారు ఎవరైనా ఏ వృత్తిలో ఉన్నప్పటికైనా నేనే అంత చెప్పదలుచుకున్న అధికారుల సదస్సు కూడా ప్రతినిధుల సదస్సు కూడా పెట్టి ఉంటే బాగుండేదేమో. ఎందుకంటే అనేక మంది జీవోల గురించి ఇతరత్ర వాటి గురించి ప్రస్తావించారు. పెట్టుంటే అధికారులకు కూడా కాస్త తెలిసేది తెలుగు భాష ఔన్నత్యం ఏంటి, దాంట్లో గొప్పదనం ఏంటి, తెలుగు భాషలో తీయదనం ఏంటి, తల్లిపాలలాగా దానిలో ఉన్న కమ్మదనం ఏంటి అనేది అర్థమైంది. భవిష్యత్తులో జీవోలు తెలుగు తీసుకురావడానికి ఏమైనా ప్రయత్నం చేసేవారేమో. బహుశా రాబోయే రోజుల్లో చేసినప్పుడు అధికారుల ప్రతినిధులు కూడా ప్రత్యేకంగా సదస్సు నిర్వహించి వాళ్ళందరూ శ్రోతలు ఏం చెప్పాలనుకుంటున్నారు, శ్రోతల మనోభావాలు ఏంటి, తెలుగు ప్రజలు ఏం ఆకాంక్షిస్తున్నారు అనే విషయాన్ని అధికారులకు కూడా తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. అయితే నేను ప్రభుత్వంలో భాగస్వామిని కాబట్టి నా వంతుగా వచ్చే క్యాబినెట్లో నేను ఖచ్చితంగా దీని గురించి ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. తెలుగు భాష గొప్పతనం ఔన్నత్యం గురించి అనేక మంది పెద్దలు 2 రోజులుగా చెప్తున్నారు, మాట్లాడుతున్నారు. రామకృష్ణ గారు చెప్పినట్టుగా నాకు కూడా ఒక అలవాటు ఉంది. ఏదైనా రంగంలో నాకన్నా గొప్ప వాళ్ళని చూసినప్పుడు, వాళ్ళని ఉద్దేశించి మాట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడు, వాళ్ళ మధ్య కూర్చోవలసి వచ్చినప్పుడు నా ఒళ్ళంతా ఒక ఆత్మ న్యూనతా భావం ఆవరించేస్తుంది, చేతులకు చెమటలు పడుతుంటాయి. అరే ఇంత గొప్ప వాళ్ళ ముందర మనం ఏదో సాహిత్య రంగంలో ఉద్దండులు ఉన్నారు, అతిరథ మహాదేవులు ఉన్నారు, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతలు ఉన్నారు, అదేవిధంగా రాజకీయ క్షేత్రంలో కూడా నాకన్నా చాలా సీనియర్లు, ఎంతో అనుభవం ఉన్న వాళ్ళు, పరిణితి కలిగిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళ మధ్య నేనేం మాట్లాడాలి బాబు, ముఖ్య అతిథిగా పెట్టారని భయంగా వచ్చా. ఆ భావన ఎప్పుడు నాకు కూడా ఉంటుంది. అయితే ఇవాళ నేను చూశాను, ఇవాళ పేపర్లో చదివాను అనేక మంది వాళ్ళ భావాలను వ్యక్తీకరించిన తీరు, భాషను కాపాడుకోవాలి అని వారు పరితపించిన విధానం నాకు నచ్చింది. ఇలాగా అనేక మంది పెద్దలు, వాళ్ళు కూడా సాహిత్య రంగంలో పెద్ద ఎదున్న వాళ్ళు కాదు, వాళ్ళందరూ వచ్చి వాళ్ళ భావాలను వ్యక్తపరిచారు. నేను ఒకరెవరో చెప్తున్నారు, తెలుగు భాష ఒక ఆత్మన్యూనతగా చూడొద్దు, తెలుగు భాషను చదవడము మాట్లాడడం అని. చాలా చిన్న విషయం, కానీ మనకెందుకో తెలుగు భాషను మాట్లాడడం, తెలుగు పద ప్రయోగాలు చేయడం కొద్దిగా తక్కువగా భావించే పరిస్థితి వాళ్ళ సమాజంలో నెలకొంది. ఆంగ్లం మాట్లాడితే గొప్పదనే ఆలోచన కూడా, కానీ మనం మర్చిపోతాం పరభాషీయుడైనప్పటికీ కూడా రాయలసీమ ప్రాంతాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు, పరభాషీయుడే. అదేవిధంగా తెలుగు కవుల్ని విశ్వనాథ కవి సార్వభౌముడు కానీ, శ్రీశ్రీ గారు కానీ, వీళ్ళందరూ కూడా మనం గుర్తించుకోకుండా, గుర్రం జాషువా గారినైనా వాళ్ళని స్మరించుకోకుండా ఈ కార్యక్రమాలు మొదలుపెట్టాం. ఇప్పుడే మేము మాట్లాడుకున్నాం రామకృష్ణ గారు, మా ఇద్దరికి సైద్ధాంతిక వైరుధ్యాలు ఉంటాయి. వివిధ పార్టీలో మేము కాషాయం పార్టీలో ఉంటాం, వాళ్ళు ఎరుపు పార్టీలో ఉంటారు. సైద్ధాంతిక వైరుధ్యాలు వచ్చినప్పుడు సాహిత్య రంగంలో ఏం వైరుధ్యాలు ఉంటాయని అంటే అనుకున్నాం, సార్ మీరు శ్రీశ్రీని అనుసరిస్తారు, మేము విశ్వనాథ సార్వభౌముని అనుసరిస్తాం. ఇది మాకు ప్రతి విషయంలో మనకు వైరుధ్యాలు ఉన్నాయి, సైద్ధాంతిక కాదు సాహిత్యపరంగా కూడా వైరుధ్యాలని నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నాం.
ఎందుకంటే రాజకీయాల్లో వైరుధ్యాలు ఉండడం తప్పులేదు, కానీ శత్రుత్వంగా వాటిని భావించకూడదు. గతంలో దాని గురించే అన్నారు, శ్రోతలు లేకపోవడానికి రాజకీయ నాయకుల సదస్సుకి అదే కారణం అని చెప్పి. ఇవాళ భాష ఒక జాతి నాగరికతకి, ఉన్నతమైన ఉత్కృష్టమైన సంస్కృతి సాంప్రదాయాలకి, మహోన్నతమైన వారసత్వ సంపదకి, జీవన విధానానికి ఒక ప్రతీక లాంటిది.